వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. నైట్ లాగిన్ అయ్యాయి కదా, యాక్చువల్గా 2 days నుంచి లాగిన్ అవుతుంటే అసలు బుకింగ్స్ ఏం పడట్లేదు ఏంటా అనుకున్నా. ఫోన్ అప్డేట్ లేదు, అదొకటి. ప్లస్ ఓలా, ఊబర్, ర్యాపిడో 3 అప్డేట్ అడిగాయి. రాత్రి చేస్తే ఫస్ట్ ఊబర్లో నూజివీడు పడింది. కస్టమర్ 1100 చేంజ్ చూపిస్తే అదే ఇస్తాడంట, ఇంకేం ఎక్స్ట్రా ఇవ్వడంట. క్యాన్సిల్ చేసా. తర్వాత ఓలాలో విసన్నపేట పడింది, 1800 చూపించింది. 2300 అడిగా, ఇస్తా అన్నారు. కస్టమర్ నింపేసి వచ్చి గన్నవరం దగ్గర వెయిట్ చేసా, ఏం పడలేదు. మార్నింగ్ 6కి లెగిసి విజయవాడ వస్తే తెలిసినన్న అప్ అండ్ డౌన్ 47 kilometers, అరౌండ్ 50 వేసుకోండి, 50 kilometersకి అప్ అండ్ డౌన్ చెప్పారు. మొత్తం ట్రిప్ 5 hours కంప్లీట్ అయింది. ఎగ్జామ్ రాసి రావడానికి అన్న 1600 ఇప్పించారు. ఇప్పుడు ఒక టైం 1 అవుతుంది. నాకు ఒక 1 hourలో మా ఊరు డ్రాప్ ఉందన్నమాట. వెయిట్ చేస్తున్నా కస్టమర్ కోసం. హైదరాబాద్ నుంచి వస్తున్నారు కస్టమర్. మా ఊరు తీసుకెళ్ళి డ్రాప్ చేయడమే. నైట్ పడుకుని మళ్ళీ వస్తా. ఇప్పుడు వెళ్ళి పడుకుని నైట్ మళ్ళీ వస్తా అనమాట. బాగా విజయవాడలో ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి. యూబర్ ఆన్ చేస్తే అన్ని 100 rupees బుకింగ్స్, 90 rupees బుకింగ్సే. ఎండలకి తట్టుకోలేక పాపం చిన్న వాటికి కూడా బుకింగ్ వేస్తున్నారు. ఈ డిజైర్లు వేసుకుని మనమేమో చిన్న బుకింగ్లకి వెళ్ళలేము. ఓలా ఏమో ఓన్లీ అవుట్ స్టేషన్ ఆన్ చేసి ఉంచా అనమాట. అయినా 1 hourలో కస్టమర్ వచ్చేస్తారు. బుకింగ్ పడిన వాళ్ళను 1 hour బిఫోర్ కస్టమర్ తీసుకురాగానే మైలవరం దగ్గర పడింది. కరెక్ట్గా సరిపోయేది టైము. కస్టమర్కి 1200 చూపించిందంట, 1200 ఇస్తారంట. మైలవరం దాటి వెళ్ళాలి. నాకు సెట్ కాలే, నేనే వదిలేసాను అనమాట. జాగ్రత్తగా తోలుకుంటే ఓలా ఊబర్ బాగానే ఉంటుంది. మనకేమో కిరాయిలు ఉంటాయి కదా, కిరాయిలు తోలుతా ఉన్నప్పుడు ఓలా ఊబర్కి రావాలంటే కష్టంగా ఉంటుంది. ఇది అలవాటు అయిపోయిన తర్వాత కిరాయి అంటే మళ్ళీ కష్టంగా ఉంటుంది. అన్నీ అడ్జస్ట్ అయ్యి ఓర్పు ఎక్కువ ఉంటేనే ఈ ఫీల్డ్లోకి రావాలి, లేదంటే అసలు ఈ ఫీల్డ్లోకి వస్తే వేస్ట్. మొన్న 2 days ఓన్లీ ఫ్యూయల్ లాస్ అనమాట. కానీ తప్పదు, అలా వెయిట్ చేస్తేనే ఫలితం దక్కిద్ది. ఓర్పు చాలా ఇంపార్టెంట్ ట్యాక్సీ ఫీల్డ్లో. 176 అంట గుణదలకి, బస్ స్టాండ్ దగ్గర నుంచి. ఊబర్ బాగానే పడతాయి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. నా వీడియోస్ వ్యూస్ ఉంటున్నాయి కానీ లైక్స్ను సబ్స్క్రైబ్ చేయట్లా. కొంచెం ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.